హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియోలో హెల్దీ అయిన హై ప్రోటీన్ ఉన్న వెయిట్ లాస్ రెసిపీని ఈ వీడియోలో చూసేద్దాం. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటారు, కానీ ఫుడ్ విషయం వచ్చేసరికి టేస్టీ ఫుడ్ని చూసి టెంప్ట్ అవుతుంటారు. అలా తిని వెయిట్ లాస్ అవ్వలేరు. అలాంటి వారి కోసం ఇది బెస్ట్ రెసిపీ. హై ప్రోటీన్ ఉంటుంది, ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎంతమంది ఫుడ్ విషయంలో టెంప్ట్ అవుతారో, ఈ సిచ్యువేషన్ని ఎంతమంది ఫేస్ చేశారో కింద కమెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అరకప్పు టమాటా ముక్కలు, తురుముకున్న క్యారెట్ 1 కప్పు, కట్ చేసుకున్న కొత్తిమీర అరకప్పు, 2 కప్పుల ఓట్స్ని వేసుకోవాలి. అందులోనే 3 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఓట్స్ అండ్ ఎగ్స్. వీటిలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మార్నింగ్ టైం 5 మినిట్స్లోనే బ్రేక్ఫాస్ట్ని ఈజీగా చేసుకోవచ్చు. అందులో రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారంని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ రెసిపీలో ఎక్కువ మసాలాలు కూడా ఏమీ వాడం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీని మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఏ రకంగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఏదైనా అడిగినప్పుడు కానీ, ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా 5 మినిట్స్లోనే హడావిడి లేకుండా ఈ రెసిపీని చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్పై ఒక పెనాన్ని పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న దాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ అట్టులాగా తయారు చేసుకోవాలి. ఇంకా కారం తినాలనుకునే వాళ్ళు దానిపై కొంచెం కారంని కూడా వేసుకొని అట్టు పైన సైడ్స్కి ఆయిల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల తర్వాత అట్టుని ఇంకొక వైపుకు తిప్పుకొని మరొక 2 నిమిషాల పాటు కాల్చుకుంటే సరిపోతుంది. ఈ ఓట్స్ ఆమ్లెట్ రెసిపీని మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు. ఈ రెసిపీని 5 మినిట్స్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి.